నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత। పేరాల ఏఆర్ఎం హై స్కూల్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అధికారులు। వేటపాలెం మండలం రామాపురం బీచ్ లో విషాదం। సముద్ర స్నానాలకు వచ్చి అలల తాకిడికి గల్లంతైన విద్యార్థి మృతి। మృతుడు తాడేపల్లిగూడెంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిగా గుర్తింపు। చీరాల పరిసర ప్రాంతాల్లో ఒంటరి వ్యక్తులున్న దుకాణాలను టార్గెట్ చేసుకుని వరుస చోరీలు। ఓ మెడికల్ షాప్ లో చోరీ చేస్తూ సీసీ కెమెరాలో రికార్డైన వైనం। వైరల్ గా మారిన సీసీ ఫుటేజ్। చీరాల పట్టణం పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా సంస్థ సీఎంఓ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు। చీరాల పట్టణం పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా సంస్థ సీఎంఓ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు। అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు। ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే పర్యావరణం పట్ల మక్కువ కలిగి ఉండాలన్నారు। మిషన్ లైఫ్ 2023-28లో భాగంగా ప్రతి విద్యార్థి పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు। కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ విద్యా కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని వెల్లడించారు। ప్రతినిత్యం పర్యావరణంలో వస్తున్న మార్పులు కాలుష్య కారకాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు। మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతపై ప్రజలు అవగాహన పెంచడంతో విద్యార్థులు ముందుండాలని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం సాల్మన్ రాజ్, సైన్స్ కోఆర్డినేటర్ భానుచంద్రమూర్తి, పీఈటీలు సుందరరామిరెడ్డి, రమణారావు తదితరులు పాల్గొన్నారు। వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఒకటి మనకి త్రూ అవుట్ ఇండియా వైజ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో భాగంగా మనం 5వ తారీఖున ఆల్రెడీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి అప్పుడు మనం మోడల్ స్కూల్లో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది। ఒక స్కూల్స్ రీఓపెన్ అయినటువంటి 13వ తారీఖు నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు। అడాప్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ 13వ తారీఖున ఈ రోజున కండక్ట్ చేసి అదేవిధంగా స్కూల్స్లో ప్లాంటేషన్ చేయమన్నారు। ఆ విధంగా ఈ స్కూల్స్ మన పేరల హై స్కూల్లో సెలెక్ట్ చేసుకొని మన ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఇది ఎకో క్లబ్స్కి సంబంధించినటువంటి ఎన్జీసీ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ పవన్ భాను గారు ద్వారా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా మనకి స్కూల్స్లోనే కాకుండా మండల పరిధిలో కూడా అన్ని మన బాపట్ల జిల్లాలో కూడా మొత్తం కూడా ఈ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది। ఒకే రోజున మన సమగ్ర శిక్ష ఒక సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ డిఓ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా ఈరోజు ప్లాంటేషన్ జరుగుతూ ఉంది। ఇదే ఈ వారం రోజుల్లో 13వ తారీఖు 14వ తారీఖు కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనం 14, 15, 16, 17 సెలవులు ఉంటాయి। 18, 19, 20 వరకు కూడా ఈ వేరియస్ ఆస్పెక్ట్స్ మీద పిల్లలకి డిబేట్ పెట్టడం, వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం, ఈ ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ చేయడం, రోజు సేవ్ ద వాటర్, సేవ్ ద ఎనర్జీ, ఈ అదేవిధంగా ఈ గార్బేజ్ కూడా అవాయిడ్ చేయడం, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి మీద కూడా రోజుకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి। ఆ విధంగా మన జిల్లా వారు కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు। ప్రతి స్కూల్లో కూడా ఈ రోజు నుండి ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాల్సిందిగా మన సమగ్ర శిక్ష నుండి మేము తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఎంఏఓ గారు దీని సందర్భంగా ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతారు। తోటి స్నేహితులతో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకుడు మృత్యు ఊడిలోకి చేరిన విషాద ఘటన వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది। సముద్రంలో స్నేహితులతో కలిసి స్నానాలు ఆచరిస్తూ ఉండగా రాకాసి అలల తాకిడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు। తోటి స్నేహితులతో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకుడు మృత్యు ఊడిలోకి చేరిన విషాద ఘటన వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది। సముద్రంలో స్నేహితులతో కలిసి స్నానాలు ఆచరిస్తుండగా రాకాసి అలల తాకిడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు। ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంకు చెందిన కనగల్ల గౌరీష్ అనే యువకుడు మృతి చెందాడు। చెన్నైలోని ఎంసీఆర్ యూనివర్సిటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న గౌరీష్ విజయవాడలోని తన స్నేహితులతో కలిసి బుధవారం ఉదయం రామాపురం బీచ్ కు చేరుకుని స్నేహితులతో సరదాగా సముద్ర స్నానం ఆచరిస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడి
తాకిడికి గౌరీష్ గల్లంతయ్యాడు. అతనితో కలిసి వచ్చిన స్నేహితులు గౌరీష్ కోసం స్థానికుల సహాయంతో గాలిస్తుండగా కొద్దిసేపటికి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ సంఘటనలో స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీరాల పరిసర ప్రాంతంలో ఒకే ఒక్క వ్యక్తి ఉంటూ దుకాణం నడుపుతున్న షాప్స్ ని టార్గెట్ చేసుకుని వరుస చోరులకు పాల్పడుతున్న ఓ చోర శిఖామణుడు తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో సదరు దుకాణంలోని సీసీ కెమెరాలో ఆ చోరుడు చోరీకి పాల్పడుతూ ఉండగా రికార్డ్ అయింది. కాగా చోరీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొనుగోలుదారుని మాదిరిగా దుకాణానికి వస్తారు. అందిన కాడికి నగదును అపహరిస్తారు. క్షణంలో అక్కడి నుండి మాయమైపోతారు. ఇలా బాపట్ల చీరాల్లో 2 రోజుల కాల వ్యవధిలో 3 దుకాణాల్లో దుకాణదారులకు మాయమాటలు చెప్పి మస్కా కొట్టి దుకాణంలోని గల్లాపేటలోని నగదును అత్యంత చాకచక్యంగా అపహరిస్తున్న ఓ చోర శిఖామణుడు సదరు దుకాణదారులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అయితే బాధితుల్లో 2 వేర్వేరు షాపులైనటువంటి కిరాణా, పాల దుకాణాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, వచ్చిన వ్యక్తిని గుర్తించకపోవడంతో పోలీసులను ఆశ్రయించలేకపోయారు. ఇదే అదునుగా భావించిన ఈ చిల్లర దొంగ ఇదే తరహాలో చీరాల పట్టణంలోని పేరాల్లోని ఒకే ఒక్క వ్యక్తి దుకాణంలో ఉంటూ వ్యాపారం కొనసాగిస్తున్న మెడికల్ షాప్ ను ఈసారి షాప్ ను టార్గెట్ చేసుకున్నాడు. మెడికల్ షాప్ లోని అనేక వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నట్లు దుకాణంలో ఉన్న మహిళను నమ్మించాడు. షాప్ లో లేని వస్తువులు బయట నుండి తేవాలనే వంకతో ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆ చోరు శిఖామణుడి చూపులు, చేష్టలు, మాటలు మొత్తం షాప్ లోని సీసీ కెమెరాలో రికార్డు కాగా ఆమె బయటకు వెళ్లిన సందర్భంలో వెంటనే తన చేతి వాటానికి పనిచెప్పాడు. గల్లపెట్టెలోని నగదు దాచిన బాక్స్ ను చోరీ చేసి ఆమె వచ్చేలోపు అక్కడి నుండి పరారయ్యాడు. వెంటనే అక్కడికి వచ్చిన ఆమె గల్లపెట్టెలోని నగదు బాక్స్ లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించింది. కాగా దుకాణంలో నగదు బాక్స్ ను అపహరిస్తున్న దృశ్యాలు అన్ని కూడా రహస్య కెమెరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ చోరు శిఖామణుడి చేతివాటం ప్రదర్శించిన దృశ్యాలు మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. చీరాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 14వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి మొదటి రోజు భక్తులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చీరాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 14వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి మొదటి రోజు భక్తులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి భక్తులచే 54 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. 14 ఏళ్లుగా వార్షికోత్సవ వేడుకలు జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అనంతరం ఇచ్చేసిన భక్తులకు ప్రసాదం అందజేశారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో వేచేసిన లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అత్యంత వైభవంగా మొదలైనవి. సాంప్రదాయ ప్రకారం హనుమాన్ చాలీసా పారాయణతోటి స్వామివారి వార్షికోత్సవాలు మొదలవుతూ మనకి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ రోజున సాయంత్రం హైదరాబాద్ నుంచి శ్రీ సాయి నారాయణ శాస్త్రి గారి బృందం వారిచే అన్నమయ్య సంకీర్తన స్వామివారి సంగీత
పాటలవి సంకీర్తన ఉన్నది. అలాగే రేపు పొద్దున విశ్వాసనం పారాయణం, రేపు సాయంత్రం శుక్రవారం మహిళ వచ్చే కుంకుమ పూజ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఎల్లుండి నుంచి మహాకలశాభిషేకం, స్వామివారికి మహాహోమం, ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి అత్యంత వైభవంగా డోలోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత రోజు ప్రధాన రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 108 కలశాలతోటి అత్యంత వైభవంగా మహా కలశ స్థాపన ఉన్నది 108 కలశాలతోటి. అలాగే సాయంత్రం కూడా శాంతి కళ్యాణ మహోత్సవం ఉన్నది. తదుపరి 17వ తారీఖు రోజున స్వామివారికి ఏకాంత సేవ అవన్నీ ఉన్నాయి. స్వామివారికి అవన్నీ ఈ కార్యక్రమంలో భక్తులు అనేకంగా పాల్గొని స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా విశేషాలకి బాధ్యులు అవుతారని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. చీరాల పట్టణం పేరాల రోడ్డులోని ఘంటసాల విగ్రహం వద్ద శ్రీ ఘంటసాల చైతన్య వేదిక ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలను వారు తీర్మానం చేశారు. చీరాల పట్టణం పేరాల రోడ్డులోని ఘంటసాల విగ్రహం వద్ద శ్రీ ఘంటసాల చైతన్య వేదిక ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలను వారు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహ నిర్మాణ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్ గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు సంగీతానికే ఘంటసాల పాట జీవనాడి వంటిదన్నారు. పాటకు ప్రాణం పోసి అద్భుత గాత్రంతో తెలుగు ప్రజల్ని అలరింపచేసిన గాన గంధర్వుడు ఘంటసాల అని కొనియాడారు. తెలుగు ప్రజల్లో నేటికి నిలిచిపోయే ఘంటసాల ప్రాముఖ్యతను చాటి చెప్పాల్సిన అవసరం నేటి ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 25 అడుగుల ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. చీరాలలో ఘంటసాల విగ్రహం వద్ద అనేక అభివృద్ధి పనులను కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రారంభించి రజతోత్సవాలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, హరిహర్రావు, జయరామిరెడ్డి, నాగమనోహర్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్ప గాయకుడు అయిన మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా అయినా కానీ, ఎన్ని విధాలుగా అయినా కానీ మనం ఆయన రుణం తీర్చుకోలేని లోటులు చాలా ఉన్నాయి. మన తెలుగు ప్రజలకి అత్యంత తెలివిగా మనకి ఆయన సమకూర్చిన భాష కానీ, ఈ విధానాలు కానీ ప్రతి ఒక్కరూ ఆలకించాల్సిన విషయం, వినాల్సిన విషయం ఏంటంటే ఆయన మధుర గీతాలు పాడితే పసిపిల్ల కూడా పాలు తాగే విధంగా ఆయన చాలా గొప్పగా గాయకుడు. అది అందరికీ తెలిసిందే. అది నేను చెప్పే అంత స్థాయి కాదు నాది. కానీ మన తెలుగు ప్రజలందరికీ నేను మనవి చేసుకునేది ఒకటే, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఘంటసాల గారి మాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలు కానీ, మనం కానీ భవిష్యత్ తరాలు ముందుకి చెప్పుకునేలా ఉండాలని ఈరోజు పెద్దలు దీనికి ఆర్గనైజింగ్ చేసిన అందరూ పెద్దలందరికీ నేను నమస్కరించి నేను ఒకటే చెబుతున్నాను. నా దగ్గరికి వచ్చి ఆయన యొక్క 25 అడుగుల మహావిగ్రహాన్ని అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి ఏరియాలో ఏర్పాటు చేయాలని 10 ఏళ్ల క్రితం ఆ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. తిరిగి నూతన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా తిరిగి రావడంతో మళ్ళీ తిరిగి అదే కార్యక్రమాన్ని 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చేపట్టాల్సి వచ్చింది. మరి చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్రానికి రాజధానికి అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఇక్కడ ఎమ్మెల్యే గారుగా ప్రజలు గెలిపించినటువంటి ఎన్ఎం కొండయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి రానున్న కొద్ది రోజుల్లో ఇక్కడ ఘంటసాల గారి యొక్క పేరుతోటి మరి రజతోత్సవాలు, ఘంటసాల చైతన్య వేదిక యొక్క రజతోత్సవాల్ని 2024లో చాలా దిగ్విజయంగా జరపడానికి ఈ చీరాల ఘంటసాల గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేస్తున్నాం. దానికి శ్రీ గాజా హరిహర్రావు. చీరాల రోటరీ సామాజిక భవనంలో ఎన్ఆర్పీఎం పాఠశాల 1992 పూర్వ విద్యార్థుల సహకారంతో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి జానకి రామరాజుకి నగదు బహుమతి అందించారు. చీరాల రోటరీ సామాజిక భవనంలో ఎన్ఆర్పీఎం పాఠశాల 1992 పూర్వ విద్యార్థుల సహకారంతో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి జానకి రామరాజుకి నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి విద్యార్థి జానకి రామరాజుకు 11,116 రూపాయలు నగదు బహుమతి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చీరాల
ఎన్ఆర్పీఎం పాఠశాలలో 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ సాధిస్తున్న ప్రతి విద్యార్థికి 9 ఏళ్లుగా నగదు బహుమతులు అందజేస్తున్నామన్నారు. పాఠశాలపై ఉన్న మక్కువతో పూర్వ విద్యార్థులందరూ కలిసి సంఘంగా ఏర్పడి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు అందజేసి 10వ తరగతి విద్యార్థుల్లో పోటీ నింపుతున్నామన్నారు. భవిష్యత్తులో కూడా సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివి సురేష్, మామిడాల శ్రీనివాసరావు, పోలిదాసు రామకృష్ణ, దుగుపర్తి వెంకట సురేష్, హేమంత్ కుమార్, గురునాథం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూలు 2023-24 సంవత్సరానికి స్కూల్ ప్రథమ స్థానం సాధించినటువంటి విద్యార్థికి 600 మార్కులకు గాను 550 మార్కులతోటి మానేపల్లి జానకి రామాచార్య అనే విద్యార్థి మొదటి స్థానం సాధించినందుకు గాను 1992 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ పూర్వ విద్యార్థులైనటువంటి మేమంతా మా బ్యాచ్ తరఫున 11,116 రూపాయలు ప్రైజ్ మనీగా ఇచ్చి అలాగే ఘనమైన సన్మానం చేసి కార్యక్రమాన్ని ఈరోజు జరపడం జరిగింది. ఇందుకు రోటరీ క్లబ్ సహకరించినటువంటి రోటరీ మిత్రులందరికీ, వాకర్స్ మిత్రులందరికీ, అలాగే మా 92 బ్యాచ్ తరఫున మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో 8 సంవత్సరాల నుంచి 2016 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు ఇస్తున్నాము. కోవిడ్ సందర్భంలో 1 సంవత్సరం మాత్రమే అప్పుడు ఫస్ట్ ఎవరైనా తెలియక ఇవ్వలేకపోయాము. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కావున ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్లో చదివే విద్యార్థులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోరాట పటిమ కనబరిచి బాగా చదివి మంచి మార్కులు సంపాదించి స్కూల్ ప్రథమ స్థానం సాధిస్తే 92 బ్యాచ్ ఓల్డ్ అసోసియేషన్ విద్యార్థులు 11,116 రూపాయలు ఇస్తారని గమనించి ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానేపల్లి జానకి రామాచారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానంలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నేటి తిరుమల తిరుపతి సమాచారం పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 21 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల నుంచి 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,665 మంది భక్తులు దర్శించుకోగా 31,377 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.58 కోట్లు వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారం పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయి. దీంతో పాటు ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ నెల 15 నుంచి ఏపీలో రుతుపవనాలు మరింత బలపడి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల ప్రభావం, ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. రుతుపవనాల ఉత్తర పరిమితి నవ్సారి, జలగావ్, అమరావతి, చంద్రపూర్, బీజాపూర్, సుక్మా, మల్కాన్గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా వెళ్తుంది. నైరుతి రుతుపవనాలు తదుపరి 3 నుంచి 4 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, వాయువ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. కువైట్ లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ మేజర్ జనరల్ ఈద్ అల్ ఒవిహన్ తెలిపిన వివరాల ప్రకారం ఎన్బిటిసికి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో అక్కడికక్కడే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మంది గాయపడ్డారు. వారిలో దవాఖానాలో చికిత్స పొందుతూ 6 కన్నుమూశారు. వీరంతా భారతీయ వలస కార్మికులే. వంటగదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఇరుక్కుపోయి అక్కడ వెలువన్న పొగ పీల్చడం వల్ల పలువురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తోంది. భవనంలో దాదాపు 160 మంది కార్మికులు పనిచేస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిని కువైట్ లోని భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించి సంపూర్ణ సహకారం అందజేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో కార్మికులు కిక్కిరిసి ఉన్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఒడిశాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 2.5 దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజేడీ పాలనను అంతం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు తరలిరాగా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్
రఘుబర్ దాస్ బుధవారం ఆయన చేత ప్రమాణం చేయించారు. మోహన్ తో పాటు కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరిదా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరికొందరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భువనేశ్వర్ లోని జనతా మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద్ బిశ్వాల్, గిరిధర్ గమాంగ్ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు మాజీ 3వ గిరిజన ముఖ్యమంత్రిగా నిలిచారు. అంతకుముందు మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ చరణ్ ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ ఛాంబర్ లో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్పీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్లు 4,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేశారు. గురువారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని, విజయవాడలో ఇంద్రకీలాద్రి దుర్గాదేవిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమరావతి మీదుగా సెక్రటేరియట్ కు బయలుదేరిన చంద్రబాబుకు అమరావతి రాజధాని రైతులు అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. సెక్రటేరియట్ కు చేరుకున్న చంద్రబాబుకు ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ స్వాగతం పలికారు. టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ తక్కువ ధర హ్యాష్ బ్యాక్ సన్ రూఫ్ ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇటీవల ఈ వాహనం రేసర్ వేరియంట్ కూడా ప్రారంభించింది. ఈ కారు ప్రారంభం ధర 6.64 లక్షలు. హుందాయ్ ఎక్స్టోర్ ధర హుందాయ్ సరసమైన ఎస్యూవీ సన్ రూఫ్ ప్రయోజనాన్ని కూడా పొందుతోంది. ఈ కారు ధర 6.12 లక్షల నుంచి ప్రారంభమైనప్పటికీ సన్ రూఫ్ మోడల్ ధర 8.23 లక్షలు. టాటా పంచ్ ధర టాటా మోటార్స్ ఈ కారు మేలో అత్యధికంగా అమ్ముడైన మోడల్. ఈ మైక్రో ఎస్యూవీకి సన్ రూఫ్ కూడా ఉంది. ఎస్యూవీ ప్రారంభ ధర 6,12,000 అయితే సన్ రూఫ్ వేరియంట్ కోసం మీరు 8.34 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. హుందాయ్ i20 ధర హుందాయ్ ఈ హ్యాష్ బ్యాక్ కంపెనీ నుంచి సన్ రూఫ్ ప్రయోజనాన్ని కూడా కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ధర 7,04,000 అయితే సన్ రూఫ్ వేరియంట్ కోసం ఇది 8.72 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. T20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో నమీబియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ బి నుంచి సూపర్ 8 కి అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అంతేకాకుండా ఈ ఓటమితో నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య సూపర్ 8 రేస్ కొనసాగుతోంది. ఇంకా ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ చేసిన కమెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. ఇంగ్లాండ్ ను టోర్నీ నుంచి బయటకు నెట్టేయడం తమ జట్టుకు మంచి చేస్తుందని ఆసీస్ పేస్ బౌలర్ పేర్కొన్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పేరాల ఏఆర్ఎం హై స్కూల్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అధికారులు. వేటపాలెం మండలం రామాపురం బీచ్ లో విషాదం. సముద్ర స్నానాలకు వచ్చి అలల తాకిడికి గల్లంతైన విద్యార్థి మృతి. మృతుడు తాడేపల్లిగూడెంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిగా గుర్తింపు. చీరాల పరిసర ప్రాంతాల్లో ఒంటరి వ్యక్తులున్న దుకాణాలను టార్గెట్ చేసుకుని వరుస చోరీలు. ఓ మెడికల్ షాప్ లో చోరీ చేస్తూ సీసీ కెమెరాలో రికార్డైన వైనం. వైరల్ గా మారిన సీసీ ఫుటేజ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.